అతను దొంగ. దొంగంటే మామూలు దొంగ కాదు, చాలా కాస్ట్లీ దొంగ. పర్సులు కొట్టేయటమో, మెల్లో చైన్లు కొట్టేయటమో, లేక ఎవరూ లేనిది చూసి ఇంట్లో దూరి దోచుకోవటమో చేయడు. అతడి దొంగతనం ఓ రేంజ్లో ఉంటుంది. అందరూ భూమి మీద దొంగతనం చేస్తుంటే ఈ దొంగ మాత్రం ఆకాశంలో చేస్తుంటాడు. మీరు విన్నది కరెక్టే, ఆకాశంలో ఎగిరే విమానాల్లోనూ దొంగతనాలు చేస్తుంటాడు. అయితే కాలం కలిసిరాక కటకటాల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. ఇంతకీ ఎవరా దొంగ? ఏం దొంగతనం చేశాడు? వివరాలు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. నూట 10 రోజులు దేశవ్యాప్తంగా 200 విమానాల్లో ప్రయాణం, లక్షల్లో నగదు, ఆభరణాల చోరీ. ఇది గజ దొంగ రాకేష్ కపూర్ ట్రాక్ రికార్డ్. ఢిల్లీలోని పహర్గంజ్కు చెందిన రాజేష్ కపూర్ విమానాల్లో దొంగతనాలు చేయటమే పనిగా పెట్టుకున్నాడు. దీనికోసమే నిత్యం విమాన ప్రయాణం చేస్తుంటాడు. హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు హైదరాబాద్ ఇలా తిరుగుతూనే ఉంటాడు. కేవలం 110 రోజుల్లోనే 200 విమానాల్లో ప్రయాణించాడంటే రాజేష్ కపూర్ ఎంత గజ దొంగనో అర్థం చేసుకోవచ్చు. విమాన ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని దోచుకోవటమే రాజేష్ కపూర్ పనిగా పెట్టుకున్నాడు. దీనికోసం నిత్యం ఫ్లైట్స్లో తెగ తిరిగేవాడు. దేశంలోని ప్రధాన నగరాలన్నీ చుట్టేసేవాడు. నిత్యం వ్యాపారం కోసం తిరిగే బిజినెస్ మ్యాన్లా, షూటింగులతో బిజీగా ఉండే సినీ సెలబ్రిటీలా ఈ గజ దొంగ బిల్డప్ ఇచ్చేవాడు. ఎక్కడా ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడేవాడు. ఢిల్లీలోని పహర్గంజ్కు చెందిన రాజేష్ కపూర్ దొంగగా మారటం వెనుక పెద్ద కథే ఉంది. రాజేష్ కపూర్ గతంలో మనీ ఎక్స్చేంజ్ వ్యాపారంతో పాటు సెల్ ఫోన్ రిపేరింగ్ దుకాణాన్ని నడిపేవాడు. అక్కడ వచ్చే ఆదాయం చాలక దొంగగా మారాడు. మొదట్లో రైళ్లలో చోరీ చేస్తూ పోలీసులకు చిక్కగా జైలు నుంచి వచ్చి రూట్ను మార్చాడు. విమాన ప్రయాణికుల్ని లక్ష్యంగా చేసుకొని దోపిడీకి పాల్పడటం ప్రారంభించాడు. ప్రధానంగా కనెక్టింగ్ ఫ్లైట్లో ప్రయాణించే వారిని లక్ష్యంగా చేసుకొని దోచేస్తుంటాడు. సామాగ్రి సర్దుతున్నట్లు నటిస్తూ లేదా టాయిలెట్కి వెళ్లినప్పుడు విలువైన వస్తువులను చోరీ చేస్తాడు. కేవలం గత ఏడాదిలోనే చోరీల కోసం ఏకంగా 110 రోజుల్లో 200 విమానాల్లో ప్రయాణించాడని పోలీసులు గుర్తించి షాక్ అయ్యారు. ఫ్లైట్ దొంగ రాజేష్ కపూర్ పోలీసులకు పట్టుబడ్డం వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఏప్రిల్ 11న హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న మహిళ బ్యాగ్లో నుంచి 7 లక్షల డబ్బు చోరీ చేశాడు. అలాగే ఫిబ్రవరి 2న అమృత్సర్ నుంచి ఢిల్లీకి విమానంలో ప్రయాణించిన వ్యక్తి బ్యాగ్లోని 20 లక్షల విలువైన వస్తువులు దొంగిలించాడు. ఈ చోరీపై బాధితుడు ఢిల్లీలో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పోలీసులు ఢిల్లీ, హైదరాబాద్, అమృత్సర్ తదితర విమానాశ్రయాల్లో ఉన్న సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. ఈ క్రమంలో ఒకే వ్యక్తి 3 చోట్ల అనుమానాస్పదంగా కనిపించడం గుర్తించారు. టెక్నాలజీ సాయంతో నిందితుడిని ఢిల్లీలోని పహర్గంజ్లో అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ రాకపోకలు సాగిస్తున్న టైంలో 2 ప్రయాణికులు సొత్తును రాజేష్ కపూర్ చోరీ చేశాడు. ఈ విషయాన్ని విచారణలో అంగీకరించాడు. ఒక దాంట్లో సుమారు 52 లక్షల విలువైన ఆభరణాలు, నగదును చోరీ చేశాడు. దీనిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మరోవైపు శంషాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ప్రయాణికుల నుంచి సుమారు 50 లక్షల సొత్తు చోరీ చేశాడు. దీనిపై ఆర్డీఐ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే ఈ సొత్తును ఇక్కడే నిందితుడు కాజేసినట్లు ఆర్డీఐ పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఢిల్లీలో కాజేసినట్లు నిందితుడు అంగీకరించడంతో ఆర్డీఐ పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఢిల్లీలోని పహర్గంజ్ ఠాణాకు బదిలీ చేశారు. నిందితుడికి రిక్కీ డీలాక్స్ పేరుతో ఒక అతిథి గృహం ఉన్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది.